తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సింగరేణిలో జరిగిన పలు నియామకాలు, అక్రమాలపై దృష్టి సారించింది. దీంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఎండి బలరాం తెలిపారు. ఈ క్రమంలో నియామకాల పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బు వసూలు చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే పలువురిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసిందని చెప్పారు. ఇక తాజాగా ఎండి బలరాం సింగరేణి అంశంపై ఏసీబీకి లేఖ రాశారు. దీంతో ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. సింగరేణిలో నియామకాలపై దర్యాప్తు చేస్తుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పలు అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సింగరేణిలో జరిగిన పలు నియామకాలు, అక్రమాలపై దృష్టి సారించింది. దీంతో పలు కీలక విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫండాజ్ అందిస్తారు. ఇక ఫండాజ్ చెప్పండి, ఇక చూసుకుంటే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ముఖ్యంగా ఫోకస్ పెట్టినట్లుంది. అలాగే సింగరేణి అంశంపై కూడా పలు సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సంబంధించి అప్డేట్ ఏంటి? కావ్య, మొత్తానికి గతంలో గమనిస్తే చాలా తీవ్రమైనటువంటి అంశం ఏవైతే సింగరేణిలో ఉద్యోగ నియామకాలు ఉన్నాయో అందులో అవకతవకలు జరిగాయి. కొన్ని లక్షల రూపాయలు చేతులు మారాయి. ఇందులో కొందరు దళారులు అప్పటి నాయకుల పేరు చెప్పి పర్మనెంట్ గా జాబ్లు అవుతాయంటూ ఒక్కొక్క దగ్గర కనీసం 6 లక్షల నుండి 20 లక్షల వరకు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆ జాబ్లు పోవడంతో అవి పర్మనెంట్ కాదు కదా, కనీసం కాంట్రాక్ట్ పీరియడ్ కూడా కంటిన్యూ కాకపోవడంతో కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడినటువంటి సంఘటనలు అప్పట్లో ప్రజలు సృష్టించాయి. అంతేకాకుండా అది రాజకీయంగా కూడా చాలా పెనుదుమారం సృష్టించింది. ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణిలో కేవలం ఉద్యోగ నియామకాలే కాదు, అనేక అంశాలపై అంటే నిజానికి సింగరేణికి నిధుల కొరత లేదు. అనేక రకాలైనటువంటి ఏవైతే ఈ అభివృద్ధి పనులు ఉన్నాయో అందులో సింగరేణి కూడా తన వంతు చారిటీ లాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణి సంబంధించినటువంటి నిధులు ఏ రకంగా ఖర్చు పెట్టారు, అలాగే ఉద్యోగుల పేరుతో ఏ రకంగా లూటీ చేశారు, సామాన్య ఉద్యోగుల నుండి ఏ రకంగా వసూలు చేశారనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ఏసీబీకి చెందినటువంటి బృందాన్ని నియమించాలని ఏసీబీ ఉన్నతాధికారుల ద్వారా ఈ విచారణ జరగాలని కోరుతూ సిఎండి బలరాం కొద్దిసేపటి క్రితం లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర అంశాల్లో ముఖ్యంగా ఇటు నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ రకంగానైతే వేగం పెంచిందో ప్రభుత్వం, అదే రకంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఈ సంఘటన ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టారో అలాగే మళ్లింపు చేశారో వీరందరినీ కూడా వీరిపై కూడా చర్యలు తీసుకోవడానికి ఈ ప్రత్యేక బృందం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరుతూ కొద్దిసేపటి క్రితం లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ ఫండాజ్.